కరోనా తల్లి గర్భంలో ఉన్నప్పుడే గర్భస్థ శిశువులకు సోకుతుందా అంటే ఇప్పటి వరకు లేదనేది వైద్యుల మాట. అయితే ఇటీవల మాత్రం అప్పుడే పుట్టిన చిన్నారులో యాంటీబాడీలను గుర్తిస్తున్న వైద్యులు తల్లుల నుంచే పిల్లలకు వైరస్ సోకినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోనెటాలజిస్ట్ డాక్టర్ సతీష్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. కరోనా మహమ్మారి రెండో వేవ్లో చిన్నపిల్లలపై ఎక్కువగానే ప్రభావం చూపిస్తుంది. మరోవైపు ఇటీవల కాలంలో తల్లి గర్భంలోనే పిల్లలకి వైరస్ సోకే అవకాశం ఉందా అన్న సబ్జెక్ట్ పైన చాలా వరకు డిస్కషన్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే లిటిల్ స్టార్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ సతీష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకి వైరస్ సోకే అవకాశం ఏ మేరకు ఉంది? ఇటీవల మీరు ఒక కేసు చూశారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? సో మీరు రెండు ప్రశ్నలు అడిగారండి. ఆన్సర్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎస్, తల్లి గర్భం నుంచే కూడా పిల్లలకి వ్యాధి సోకే అవకాశం ఉంది. అండ్ ఈ వ్యాధి పోయిన సంవత్సరం చూసినట్టయితే ఏమాత్రం రుజువులు లేవు, ప్రూఫ్ లేదు. అండ్ ఇటువంటి కేసెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ లేవు. కానీ 2020 నుండి 2021కి చూసినట్టయితే ఎస్, మీరు అన్న క్వశ్చన్, తల్లి గర్భంలోనే పిల్లలకి ఈ కరోనా వ్యాధి సోకే అవకాశం ఉంది. ఇప్పుడు రుజువుతోటి బయటపడుతుంది. అది అంటే మనం గతంలో ఒక కేసు చూసాను, ఫారెన్కి సంబంధించి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు యాంటీబాడీస్ బేబీ అంటే పుట్టిన బేబీలో యాంటీబాడీస్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఇది కూడా ఆ రకమే అనుకోవచ్చా, లేదంటే వైరస్ ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లలకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉందా? మంచి ప్రశ్న అండి. యాంటీబాడీస్ వెళ్ళడం, కేవలం యాంటీబాడీస్ వెళ్ళడం వేరు, వ్యాధి సోకటం వేరు. సో ఉట్టి యాంటీబాడీస్ వెళ్ళి అది దే ఆర్ సపోజ్ టు బి ప్రొటెక్టివ్ అనుకుందాం మనం. సో అటువంటి యాంటీబాడీస్ ప్రొటెక్టివ్ అయితే ఇంతకుముందు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో బేబీకి ఏమవుదు, ఎస్ మీరు అన్నట్టు వ్యాక్సిన్ వలన వచ్చిందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం క్లియర్ కట్గా మనం మాట్లాడేది ఏంటంటే వర్టికల్ ట్రాన్స్మిషన్. ఆ వర్టికల్ ట్రాన్స్మిషన్ వలన చిన్నపిల్లలకి, చంటి పిల్లలకి, గర్భస్థు శిశువులకి వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడతాం. సో ఇది కంప్లీట్గా డిఫరెంట్, ఎందుకంటే దానికి వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. సార్, అయితే ఇటీవల మీరు ఒక కేసు స్టడీ చేశారు అండి. ఇందాకే చెప్తున్నారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకి వైరస్ సోకుతుందానికి ప్రూఫ్లు ఉన్నాయి అని చెప్పేసి. ఇలాంటి కేసు గురించి, అంటే మీరు డీల్ చేసిన ఈ కేసు గురించి చెప్తారంటే తల్లి గర్భంలోనే బిడ్డకు వైరస్ సోకింది అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఇది నేను ఇందాక చెప్పినట్టు పోయిన సంవత్సరంలో దెర్ ఈజ్ నో ప్రూఫ్, పెద్ద ప్రూఫ్స్ లేవు. ఉట్టి ప్లాసెంటా అంటే తల్లి గర్భంలో ఉండేటువంటి మాయ, ఆ మాయని పెథలాజికల్ ఎగ్జామినేషన్ చేసి కొన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, ఇది వర్టికల్ ట్రాన్స్మిషన్ అయి ఉండొచ్చు అని ఒక సంవత్సరం క్రింద చాలా పరిశోధనలు తెలిపాయి. కానీ క్లియర్ కట్గా ఇది బ్లేటెంట్గా దిస్ ఈజ్ అ వర్టికల్ ట్రాన్స్మిషన్ అని నొక్కి వక్కాణించి చెప్పేటువంటి ఆ రుజువులైతే పెద్ద రాలేదు. కానీ ఈ సంవత్సరం మనం గమనించినట్టయితే ఎస్పెషలీ ఇండియాలో నుండి చాలా ఎగ్జాంపుల్స్ని చూసాం. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఎగ్జాంపుల్, యాక్చువల్లీ ఆ బేబీని నిన్న కూడా చూసాం. ఇప్పుడు ఆ బేబీ వయసు 7 వారాలు అంటే ఒక ఆల్మోస్ట్ సుమారు 2 నెలల క్రితం ఆ బేబీని చూసాం. ఆ బేబీ వృత్తాంతం ఏంటంటే హోల్ రెండో రోజున తీసుకొచ్చారు. ఏమిటి, ఫిట్స్, కంటిన్యూస్గా ఫిట్స్ వస్తున్నాయని తీసుకొచ్చారు. ఆ కంటిన్యూస్గా ఫిట్స్ చూసినప్పుడు మామూలుగా చేయాల్సిన టెస్టులన్నీ చేస్తూ మామూలు ఆర్టీపీసీఆర్ కూడా చేయడం జరిగింది. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది. అంటే కోవిడ్ నెగిటివ్ అని మనం ఆర్టీపీసీఆర్ ఏదైతే అనుకుంటామో అది నెగిటివ్ వచ్చింది. కానీ మాకు ఫస్ట్ అనుమానం ఎప్పుడు కలిగిందంటే ఫిట్స్ కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి, వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం వచ్చింది, అంటే కృత్రిమ శ్వాస మీద పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఫిట్స్ కంటిన్యూస్గా రావటం వలన, బ్రీదింగ్ తీసుకోకపోవటం వలన ఆ బేబీలో స్పాట్ యాంటీబాడీ టెస్ట్ చేస్తే సిగ్నిఫికెంట్గా పాజిటివ్ వచ్చిందని చెప్పి వెంటనే ఎలైజా టెస్ట్ చేసాం. సో ఎలైజా టెస్ట్ ఫర్ కోవిడ్ యాంటీబాడీస్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. అది 97.2 వచ్చింది. సో 97.2 వచ్చింది. దెర్ ఈజ్ నో వే కేవలం పుట్టిన రెండో రోజుకే ఆ యాంటీబాడీస్ 97కి వెళ్ళే అవకాశం లేనే లేదు అసలు.
ఒకటి రుజువు అంటున్నాను, 2 గోల్డ్ స్టాండర్డ్ అంటా ఉన్నాను, 3 మీరు సెన్సిబుల్గా మామూలుగా ఆలోచించండి. బేబీలో 97.2 యాంటీబాడీస్, కోవిడ్ యాంటీబాడీస్ రావడానికి కేవలం పుట్టిన రెండో రోజుకే ఎట్లా వస్తాయి 97.2 యాంటీబాడీస్? రావు కదా. సో ఈ యాంటీబాడీస్ తల్లి దగ్గర నుంచి వచ్చి ఉంటాయి అని చెప్పి మళ్ళీ తల్లితో కూర్చుని మాట్లాడటం జరిగింది. సో తల్లి బాడీలో సుమారు 57 ఉన్నాయి యాంటీబాడీస్. సో తల్లి బాడీలో కూడా యాంటీబాడీస్ ఉన్నాయి. అప్పుడు హిస్టరీ తీసుకున్నప్పుడు అవును సార్, మా ఫ్యామిలీ అందరికీ కూడా 8వ నెలలో కోవిడ్ వచ్చింది, తగ్గిపోయింది, అంత సీరియస్ ఎవరికేం అవ్వలేదు, చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నాయి, మేజర్లీ ఏసిమ్టమాటిక్, తగ్గిపోయిందని చెప్పడం జరిగింది. సో అక్కడ రుజువు వచ్చింది. సో క్లినికల్గా కోరిలేట్ అయింది, రుజువు పరంగా అంటే కోవిడ్ యాంటీబాడీస్ పరంగా కూడా మనకి కోరిలేట్ అయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి మీకు. సో ఇది ఒక టర్మ్ బేబీ అంటే నెలలు నిండిన బేబీ. ఈ నెలలు నిండిన బేబీలో ఈ యాంటీబాడీస్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో యూజువల్గా తల్లి గర్భంలో నుండి మాయ ద్వారాగా బిడ్డకి, అంబ్లికల్ కార్డ్ ద్వారాగా బిడ్డకి బ్లడ్ సరఫరా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రక్తం ప్లస్ ఆల్ ద న్యూట్రిషన్ ఎప్పుడైతే సరఫరా జరుగుతూ ఉంటుందో, ఇది 3rd ట్రైమిస్టర్లోనే మామూలుగా కూడా తల్లి దగ్గర నుంచి వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినటువంటి అన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్ ట్రాన్స్ఫర్ కూడా థర్డ్ ట్రైమిస్టర్లోనే జరుగుద్ది. అంటే 7వ నెల, 8వ నెల, 9వ నెల గర్భంలో. సో అదేవిధంగా ఈ బేబీ కూడా ఎప్పుడైతే ఈ వ్యాధి సోకిందో ఆ యాంటీబాడీస్ కూడా అప్పుడే ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ లెస్ దెన్ 31-32 వీక్స్కి యూజువల్గా ఈ యాంటీబాడీ ట్రాన్స్ఫర్ అన్నది జరగదు, తక్కువ, బహు రేర్. సో లెస్ ప్రీమెచ్యూర్ బేబీస్లో యాంటీబాడీస్ బై నార్మల్గా ఉండే వృత్తాంతం బట్టి యాంటీబాడీస్ ట్రాన్స్ఫర్ ఉండదు, కానీ టర్మ్ బేబీస్లో యాంటీబాడీస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నెలలు నిండిన పిల్లల్లో యాంటీబాడీస్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది, నెలలు నిండని పిల్లల్లో యాంటీబాడీస్ పాజిటివ్ రావు. నా ఇంకొక ఎగ్జాంపుల్. సో ఏదైతే మీకు ఇందాకైతే చెప్పానో, ఈ బేబీది ఇట్ ఈస్ అ వర్టికల్ ట్రాన్స్మిషన్, కన్ఫర్మ్డ్ వర్టికల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు బేబీ వయసు సుమారు 2 నెలలు. అంటే మన ఆంధ్ర తెలంగాణ రీజియన్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ బేబీ. కానీ మన దేశంలో ఇది మొట్టమొదటి బేబీ కాదు. ఎందుకంటే 2 నెలల క్రితం ఈ బేబీకి సంబంధించిన వైద్యం చేసేటప్పుడు నేను నా కొలీగ్ డాక్టర్స్, మహారాష్ట్రలో ఉన్న డాక్టర్స్ తోటి, అటు సూరత్లో ఉన్న డాక్టర్స్ తోటి, ముంబైలో ఉన్న డాక్టర్స్ తోటి అండ్ పూణేలో ఉన్న డాక్టర్స్ తోటి మాట్లాడితే అక్కడ సుమారు 10-12 కేసెస్ ఉన్నాయి. సో ఇది కొత్త కాదు. ఎస్, మన ఏపీ తెలంగాణలో ఇది ఫస్ట్ బేబీ అయి ఉండొచ్చు. సో అది ఒక పాయింట్. సో ఇది కన్ఫర్మ్డ్ వర్టికల్ ట్రాన్స్మిషన్. సార్, అయితే మీరు ఇందాక మొదటి విషయానికి వద్దాం. మీరు ఇందాక మాట్లాడుతూ బేబీకి పుట్టిన 2వ రోజుకి యాంటీబాడీస్ వచ్చే అవకాశం లేదు అన్నారు. సాధారణంగా వైరస్ సోకిన ఎంతకాలం తర్వాత ఐజీఎం కావచ్చు, ఐజీజీ యాంటీబాడీస్ ఉంటాయి. ఈ ఎలిజా టెస్ట్లో ఏ యాంటీబాడీస్ని ప్రధానంగా గుర్తిస్తారు? ఎలైజా టెస్ట్ బట్టి ఐజీజీ, ఐజీఎం ఒకటి, అండ్ వృత్తాంతం అంటే వాట్ ఈస్ ద టైమ్ లైన్స్ ఆఫ్ ద డిజీజ్. ఫస్ట్ డిజీజ్ వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ 0 డే. అంటే మీకు ఏ రోజైతే జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, జ్వరం వచ్చిందో దాన్ని డే 0 అని పిలుస్తాం. సో డే 0 అనగా ఆ ఫస్ట్ సిమ్టమ్స్ మొదలైన మొట్టమొదటి రోజు నుంచి ఇంకొక వారం రోజుల వరకు వైరస్ ఏమవుద్దంటే రెప్లికేషన్ అవుతూ ఉంటుంది, వైరస్ మల్టిప్లై అవుతూ ఉంటుంది బాడీలో. సో దాన్ని మైనస్ చేసుకుంటే బాడీలో ఎంటర్ అయినటువంటి దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే -5 or -7 to 0. సో 0 రోజున సిమ్టమ్స్ వచ్చినాయి, మీకు సిమ్టమ్స్ రాకముందే కూడా మీ ఒంట్లో వైరస్ ప్రవేశించింది. సో ఇంక్యుబేషన్ పీరియడ్లో కూడా మీరు డిజీజ్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు. సో -5 or -7 to day 0 ఈజ్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఏదైతే డే 0 ఉందో ఆ డే 0 వ్యాధి వచ్చిన మొట్టమొదటి రోజుని డే 0 అని పిలుస్తాం. నెక్స్ట్ 1 వీక్ కూడా వైరల్ రెప్లికేషన్ జరుగుద్ది. ఆ టైంలో ఐజీఎం మొదలవుద్ది. అంటే మొట్టమొదటి వారంలో ఐజీఎం మొదలయ్యి ఒక 2 నుంచి 3 వారాలు, మ్యాక్సిమం 4 వారాల లోపు ఐజీఎం మెల్లగా తగ్గిపోతుంది.
ఎప్పుడైతే 3వ వారంలో ఐజీఎం తగ్గిపోవటం మొదలు పెడుతుందో 2-3 వారాల తర్వాత ఐజీజీ మొదలవుతుంది. ఈ ఐజీజీ అన్నది దీర్ఘకాలంగా ఉంటుంది, ఐజీఎం అన్నది షార్ట్ లివ్డ్. సో ఐజీఎం బాడీస్ పాజిటివ్గా ఉన్నట్టయితే దాని అర్థం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ 2-3 వారాల్లో వ్యాధి వచ్చిందని అర్థం. ఐజీజీ ఉంది అని అర్థం, దాని అర్థం ఏంటంటే ఒక సుమారు నెలన్నర క్రితం నుంచి ఇంకా దీర్ఘకాలంగా కూడా వెనకాల డిజీజ్ వచ్చిందని లెక్క. సో ఎలైజా టెస్ట్ అన్నది యాంటీబాడీస్ని గుర్తించడంలో గోల్డ్ స్టాండర్డ్. ఈ ఎలైజా టెస్ట్లో అటు మెయిన్గా ఐజీజీ టోటల్ యాంటీబాడీస్ చూస్తాం, ఐజీజీ కూడా చూస్తాం, అండ్ మిగిలినటువంటి ఐజీఎం అండ్ ఐజీఏ కూడా చూస్తాం. కానీ మెయిన్ థింగ్ ఇక్కడ చూసేది టోటల్ యాంటీబాడీస్ అండ్ ది ఐజీజీ. మిగతాయి కూడా సబ్ క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు, కానీ మెయిన్ థింగ్ ఈజ్ టోటల్ యాంటీబాడీస్, కోవిడ్ యాంటీబాడీస్ విచ్ ఆర్ ఐజీజీ అండ్ ఐజీఎం పుట్ టుగెదర్ మేజర్లీ, అండ్ అదర్ యాంటీబాడీస్ కూడా ఉంటాయి, అండ్ ఈవెన్ ఐజీజీ సెపరేట్గా కూడా చేయొచ్చు మనం. ఇటీవల కాలంలో పిల్లల్లో మిస్సీ అనేది వస్తుంది. అసలు ఈ మిస్సీ అంటే ఏంటి? తల్లి గర్భంలో ఉండగా, అంటే ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ప్రెగ్నెన్స్ కూడా వైరస్ బారిన పడుతున్నారు. మీరు ఇందాక అన్నట్టు ప్రీ టర్మ్ బేబీస్లో బహుశా ఇది తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఈ మిస్సీ బారిన పడే అవకాశం ఏ మేరకు ఉంది? మిస్సీ అంటే ఏంటో ఆర్ మల్టీ సిస్టమ్ హైపర్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ చిన్నపిల్లల్లో కోవిడ్ ఎట్లాగా ప్రెజెంట్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. నంబర్ 1 అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మిస్సీ అన్నది చిన్నపిల్లల్లో చాలా చాలా ఏసిమ్టమాటిక్గా సుమారు 85-90% మందికి పెద్ద సిమ్టమ్స్ లేకుండా చిన్నపాటి జలుబు దగ్గుతోటి 1 వారం 10 రోజుల్లో తగ్గిపోతుంది. ఇంట్లోనే హ్యాపీగా గంతులేస్తూ ఆడుకుంటూ ఉంటారు. సో మెజారిటీ ఈజ్ ఏసిమ్టమాటిక్, ఏమాత్రం తెలియకుండా కాలం గడిచిపోతుంది వాళ్ళకి. రెండో వెరైటీ వచ్చినట్టయితే ఎక్యూట్ కోవిడ్. ఎక్యూట్ కోవిడ్లో మోడరేట్ సిమ్టమ్స్ ఉంటాయి, సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, ఈ ఎక్యూట్ ఆర్ అడాలసెంట్స్లో ఎక్కువ చూసినటువంటి ఎక్యూట్ కోవిడ్లో ఇంచుమించు అడల్ట్స్లో చూసినటువంటి లక్షణాలతోటి మోడరేట్ యాజ్ వెల్ యాజ్ సివియర్ కోవిడ్ని మనం చూస్తూ ఉంటాం. ఈ రెండో పద్ధతి కాకుండా మూడోది మనం ముఖ్యంగా చూసినట్టయితే ఈ మిస్సీ. ఈ మిస్సీని అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ పిల్లలకి ఒక సుమారు నెలన్నర క్రితం 4 to 6 weeks ప్రయర్ ఈ వ్యాధి వచ్చిన 4-5 వారాలు 6 వారాల క్రితమే కోవిడ్ వ్యాధి వచ్చింది. కానీ అందులో 80% మందికి కోవిడ్ ఉన్నట్టు కూడా తెలియదు అసలు. 80% మందికి. సో అటువంటి కోవిడ్ ఉన్నట్టు కూడా తెలియనటువంటి పిల్లలకి ఆల్మోస్ట్ 80% నేను చెప్పినట్టు ఈ పిల్లలు 1.5 month తర్వాత స్లోగా ఇప్పుడు సిమ్టమ్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా సిమ్టమ్స్, హై గ్రేడ్ ఫీవర్, ర్యాష్, కాళ్ళు చేతులు కొంచెం వాపులు రావడం, నాలుక ఎర్రబడటం, లిప్స్ అన్నీ క్రాక్ అయిపోవడం, స్ట్రాబెరీ టంగ్ రావడం. ఓకే, సో విపరీతమైన కడుపులో నొప్పి రావడం, కంప్లీట్లీ ఒక్కోసారి షాక్లోకి వెళ్ళిపోవడం, కానీ పేలుగా ఇవన్నీ వ్యాధి లక్షణాలు మనకు తెలిసినవే. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కాకుండా ఈ యొక్క మిస్సీ 4వ పద్ధతి అని చెప్పేది దిస్ ఈజ్ యువర్ నియోనెటల్, అంటే న్యూ బార్న్స్లో మనం చూసినటువంటి మిస్సీ. ఇది ఎక్స్ట్రాగా చెప్పాల్సిన అవసరం ఉంది, కొత్తది. సో ఎందుకంటే ఎక్యూట్ కోవిడ్ డిఫరెంట్, మిస్సీ డిఫరెంట్. ఇక్కడ చాలామంది అసలు నేను ఇందాక చెప్పినట్టు 80% మందికి వచ్చినట్టు కూడా తెలియదు. 80% మందికి వచ్చినట్టు కూడా తెలియదు. కానీ వాళ్ళ హిస్టరీ తీసుకుంటే ఆ టైంలో కొంచెం జలుబు దగ్గొచ్చింది, లేకపోతే కామన్గా చూసేది ఆ టైంలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది కానీ బేబీ బాగానే ఉంది. సో ఇవి కామన్ హిస్టరీ. సో ఈ అంచనాలు అది ఈ యొక్క సిమ్టమ్స్ని చూసుకుంటూ ఆ హిస్టరీ తీసుకున్నట్టయితే మనకి చక్కగా ప్రాబ్లం ఏంటనే తెలుస్తుంది. అయితే ఈ మిస్సీ రావడానికి ప్రధానంగా క్రితం అంటే 2 నెలల క్రితం ఏమో వైరస్ రావడం వల్లే అని చెప్తున్నారు, కానీ చాలా వరకు లక్షణాలు ఉండవు అని పిల్లల్లో అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే ఇంత సివియర్ ఇబ్బందుల్ని పిల్లలు భరించలేకపోయి ఉండొచ్చు, కానీ రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎలా జాగ్రత్త పడవచ్చు? ఎవరైనా మీ ఇళ్లలో ఒకవేళ కోవిడ్ పాజిటివ్ ఉండి ఏసిమ్టమాటిక్గా ఉన్నా, ఆ టైంలో జలుబు దగ్గు ఉన్నా కూడా ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి.
చిన్నపిల్లల్లో ఇప్పుడు వచ్చి తగ్గిపోయినా కూడా ఒక నెల, నెలన్నర, 2 నెలల లోపు ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి మళ్ళీ బయటపడచ్చు. అంటే మీ ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చినా ఏసిమ్టమాటిక్గా ఉన్నా కూడా నెక్స్ట్ 1.5 మంత్ బేబీ గురించి ఆలోచించండి. ఓకే, డాక్టర్ గారు చెప్పారు ఇలాగా, మనకు వచ్చినా కూడా పిల్లలకి ఒక నెలన్నర తర్వాత మళ్ళీ రావచ్చు వేరే వేరే ఇబ్బందులతోటి. అంటే కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, నంబర్ 1. నంబర్ 2, వ్యాధి లక్షణాలు ఏంటి? మీకు వచ్చినటువంటి ఒక నెలన్నర తర్వాత సిమ్టమ్స్ ఏమేంటి గుర్తించాలి. విరోచనాలే కదా అని ఊరుకోవద్దు. వెంటనే టెస్ట్ చేయించుకుని మిస్సీ సిమ్టమ్స్ ఉంటే మటుకు ఆ యొక్క యాంటీబాడీస్ కానీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కానీ వెంటనే టెస్ట్ చేయించాలి. ఇవి టెస్ట్ చేయించి అవి ఎక్కువ ప్రమాణంలో ఉంటే జాగ్రత్త తీసుకోవాలి. ఐ విల్ టెల్ యూ ద కొసమెరుపు సిల్వర్ లైనింగ్ ఏంటంటే, ఎర్లీగా ఐడెంటిఫై చేసి, అంటే తొందరగా వ్యాధి లక్షణాలని గుర్తించి ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే చూసిన వెంటనే టెస్టులు చేసి ఫలానా కేటగిరీలోకి ఉంది అని నిర్ధారణ చేసిన వెంటనే వైద్యం చేస్తే 100% రికవరీ చూసాం మేము. 100%. దట్ ఈస్ ద గుడ్ థింగ్. సో ఇక్కడ లేట్ రావటం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎర్లీగా గుర్తించి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ ఉండవు. ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సిమ్టమ్స్ని బట్టి, ఆ యొక్క ఇన్వెస్టిగేషన్స్ బట్టి ఏ కేటగిరీలో ఉందో మనం వాళ్ళని కేటగరైజ్ చేసిన తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది. యూజువల్గా IV ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తాం, స్టీరాయిడ్స్ ఇస్తాం, కొంతమందికి డెక్సామెథజోన్ ఇస్తాం, కొంతమందికి మిథైల్ ప్రెడ్నిసోలోన్ అనే మెడిసిన్ కూడా ఇస్తాం. అది వ్యాధి సివియరిటీని బట్టి ఆ డిసిషన్ అనేది వీ టేక్ ద డిసిషన్, ఆ సివియరిటీ బట్టి చూసి దాన్ని బట్టి చేయడం జరుగుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకి వైరస్ సోకింది అనడానికి ఇటీవల కాలంలో అంటే దీనికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అంటే గర్భిణీలుగా ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, అదేవిధంగా పుట్టిన పిల్లలకి ఈ మిస్సీ వచ్చి అంటే తర్వాత వైరస్ సోకిన 2 నెలలు, నెలన్నర తర్వాత ఈ మిస్సీ లాంటి లక్షణాలు బయటపడే అవకాశం. కాబట్టి ఎవరికైతే ఇంట్లో కోవిడ్ ఉన్నా లేదంటే పిల్లలకి కోవిడ్ సోకినా కానీ మైల్డ్ లక్షణాలు ఉంటే నెలన్నర తర్వాత ఇతర రకాల సమస్యలు ఏమైనా ఎదురవుతున్నాయో గమనించి వెంటనే పిల్లలకి తగిన చికిత్సలు అందించాలని చెప్తున్నారు డాక్టర్ సతీష్ గారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.